అంటే మీరు జర్నలిస్ట్‌గా ఉంటూ ఇందులో రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలేంటి? అంటే వాస్తవానికి గూడా జర్నలిస్ట్‌గా దాదాపు 2008 నుండి 2020 వరకు చైర్మన్‌గా మా మేడం చైర్మన్‌గా ఎన్నికయ్యేంత వరకు గూడా జర్నలిస్ట్‌గా జీవనం సాగించడం జరిగింది. అందులో ఉండడం జరిగింది. అంతకుముందు ఉద్యమకారుడిగా, ఇప్పుడు జర్నలిస్ట్‌గా. గతంలో 2014లో మేము ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది ఎంపీటీసీగా. ఓడిపోయినాం. ఈసారి మా మేడంకి అవకాశం వచ్చింది. మహిళ అయింది కాన్స్టిట్యుయెన్సీ ఈ 7వ వార్డు. మహిళ కావడంతోటి ఆ యొక్క స అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మా మేడంని ఈసారి కంటెస్ట్ చేస్తే కౌన్సిలర్‌గా గెలిచి చైర్మన్ అవ్వడం జరిగింది. ఆహ్, అంటే రాజకీయంగా రావాలనేది ఎప్పటినుండో ఉండే. రాజకీయంగా మేము ఖచ్చితంగా పొలిటికల్‌గా ఉండాలనేది. దీనికి ముందు 2011 ఎన్నికల్లో, 10 ఎన్నికల్లో మా తమ్ముడు, మా బ్రదర్ యాదగిరిగుట్ట సర్పంచ్‌గా ఎరుకల అమరేందర్ గౌడ్ సర్పంచ్‌గా కూడా కంటెస్ట్ చేయడం జరిగింది. ఎప్పటినుండో ఉంది. అంతకుముందు 2006లో మేము వార్డ్ మెంబర్‌గా కూడా కంటెస్ట్ చేయడం జరిగింది. ఎంపీటీసీగా 2014లో కంటెస్ట్ చేస్తే ఒక చిన్న స్వల్ప తేడాతోని ఓడిపోయాను. మొన్న జరిగిన ఎన్నికల్లో 2020లో మంచి మెజారిటీతో గెలవడం జరిగింది. అదేవిధంగా మా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు, ఈ 7వ వార్డు ప్రజల ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులతో మేము మున్సిపల్ చైర్మన్ కావడం జరిగింది. మేడం మీరు చెప్పండి. ఆహ్, ఒక స్త్రీగా ఇంట్లో తన ఫ్యామిలీని చూసుకుంటూ, ఆ పనులన్నీ చేసుకుంటూ, అక్కడికే వాళ్ళకి సమయం అనేది సరిపోతుంది. సో, అలాంటిది మీరు కూడా మీ హస్బెండ్‌తో కలిసి అంటే ప్రజలకు సేవ చేయాలి అనే ఉద్దేశ్యంతో మీరు ఈరోజు ఒక అడుగు ముందుకేసి చేసే కార్యక్రమాలు అంటే మీకెందుకు అంత దాంట్లో పాల్గొనాలి అనే ఆ ఉత్సాహం ఎందుకు అనిపించింది? మాకు గూడా మా సారు ప్రోత్సాహం ఎక్కువ ఉంటుంది గాబట్టి, ఆయనతో పాటు నేను గూడా చేయాలని అనుకున్నాను గాబట్టి చేయగలుగుతున్నాను. మా ఇంట్లో ఫ్యామిలీ గూడా మాకు మంచి సపోర్ట్ చేస్తారు గాబట్టి, అన్నీ ఏ విషయంలోనైనా, ఏ కార్యక్రమంలో అయినా ప్రజలకు సేవ చేయాలనుకుంటే ముందుకెళ్ళిపోతున్నాం. సార్ చెప్పండి. ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అని చెప్పేసి అని అంటూ ఉంటారు. సో, మీకు మేడం సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది? ఆ సపోర్ట్ ఉండడంతోటే ఈరోజు తను కౌన్సిలర్‌గా అయ్యి చైర్మన్ కావడం జరిగింది. ఖచ్చితంగా అంటే ప్రతి మగవాడికి గూడా బయట ఎన్ని సమస్యలున్నా, ఎంత పెద్ద తలమునకలే సమస్యలున్నా తను తట్టుకోగలుగుతాడు. కానీ ఇంటి దగ్గరకొచ్చినంక ఫ్యామిలీతో చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా మగవాడు మనుగడ సాగించలేడు. కాబట్టి నాకు ఇంట్లో ఖచ్చితంగా సంపూర్ణమైన ఆహ్, వా మా మేడం యొక్క సంపూర్ణమైన వారి యొక్క ప్రోద్బలం ఉంది. వారి యొక్క సహకారం ఉంది. దానివల్ల ఖచ్చితంగా రాజకీయాల్లో ముందుకు వెళ్తున్నాం. యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్‌గా మీరు చేసినటువంటి అభివృద్ధి పనుల గురించి వివరించండి. యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్‌గా మా మేడం మున్సిపల్ చైర్మన్ అయిన నుండి ఇప్పటి వరకు దాదాపుగా 25,00,00,000 రూపాయలలో ఒక 23,00,00,000 టీఎఫ్ఐడీసీ వర్క్స్ చేయడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ ప్రత్యేకమైన ఫండ్ నుంచి, జనరల్ ఫండ్ నుంచి గానీ, ఇంకా వివిధ ఫండ్ల నుంచి గానీ, శ్మశాన వాటికలు వాటికి వీటికి అన్నిటికి గూడా ఒక 8,00,00,000 రూపాయలు గూడా ఖర్చు పెట్టడం జరిగింది. మొత్తంగా ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మొన్ననే మా గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మా జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, బీర్ల ఐలయ్య గారిని ఇద్దరిని కూడా నిధులు కావాలని కోరడంతో వారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకొక 2 వారాలలో 25,00,00,000 రూపాయల నిధులు మంజూరు చేయిస్తున్నారు. ఆ నిధులు వస్తే మాక్సిమం యాదగిరిగుట్టలో ఉన్న డ్రైనేజ్ సమస్య అంతా పోయి సీసీ రోడ్లు కూడా మాక్సిమం అయిపోతూ ఉంటాయి. ఆ తర్వాత మౌలిక వసతులు అంటే లైటింగ్ కానీ, వివిధ వాటర్ శానిటేషన్ ఇవన్నీ రెగ్యులర్గా ఉండే పనులే అవన్నీ. కానీ ఇప్పుడు మేము చేస్తున్న వాటిలో ఈ 25,00,00,000 రూపాయలు వస్తే మాక్సిమం యాదగిరిగుట్టలో మురికి కాలువ అనేటిది లేకుండా ఈ ప్రస్తుతానికి చేయడానికి చాలా దోహదపడతాయి ఈ నిధులు. సార్ చెప్పండి. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో యాదగిరిగుట్ట యొక్క అభివృద్ధి పనులు బావున్నాయా? లేదు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బావున్నాయా? అంటే యాదగిరిగుట్ట పైన అంటారా? కింద మున్సిపాలిటీలో అంటున్నారా? మున్సిపాలిటీ పరంగా. మున్సిపాలిటీ పరంగా అయితే నేను చెప్పిన ఇంతకుముందు నిధులు ఏదైతే ఉన్నాయో 22,00,00,000 రూపాయలు, 23,00,00,000 రూపాయలని అప్పుడు మా ఎన్నికకు ముందు వచ్చినాయి. మా ఎన్నిక అయినాక దాదాపు
ఒక 1 ఇయర్కి అట్లా స్టార్ట్ చేసినాం వర్క్లన్నీ. అప్పుడు కూడా వాస్తవానికి కూడా నిధులు అరకొరగానే వచ్చింది. దానివల్ల కొంచెం మున్సిపాలిటీని ఇంకా ఫాస్ట్గా అభివృద్ధి చేయలేకపోయాను. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కూడా అర్జీ పెట్టినాం, 25 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ వస్తుంది. అవి అప్పుడు చేయలేదని కాదు, కానీ అరకొరగా రావడంతో చేయలేకపోయినాం. ఇప్పుడు ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇంకొక 25 క్రోర్స్, అదేవిధంగా ఆయుష్మాన్ అమృత్ కింద 37 కోట్ల రూపాయలు వాటర్కి వచ్చేసింది. యాదగిరిగుట్ట పట్టణ ప్రజల సమస్యలు పూర్తిగా కూడా ప్రాబ్లమ్స్ లేకుండా చేయాలంటే ఈ 25 కోట్లు కాకుండా ఇంకొక 50 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆల్రెడీ గౌరవ మా ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా గౌరవ మా జిల్లా మంత్రివర్యులు, అదేవిధంగా మా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్లా ఎల్లన్న గారిని, మా జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని నిధులు కావాలని కోరడం జరిగింది. మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మా పాలకవర్గం అంతా కూడా కలిసి వారు కూడా సానుకూలంగా ఉండి మీ మున్సిపల్ బిల్డింగు రోడ్లు భవనాల శాఖ మంత్రి కాబట్టి ఖచ్చితంగా అన్ని మంజూరు ఇచ్చి మీకు వర్కులు చేయిస్తాను మాట ఇవ్వడం జరిగింది. వారి మాటతో మాకు కూడా సంతోషం అనిపించింది. ఎందుకంటే యాదగిరిగుట్ట పట్టణంలో అన్ని వర్కులు కూడా అయిపోతాయని మాకు చాలా హ్యాపీగా ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారుడిగా ఉంటూ తెలంగాణ కోసం చాలా పోరాడారు మీరు. సో మాకు తెలిసినంత వరకు అయితే తెలంగాణ మీద మీకు ఎంత పిచ్చి ఉంది అని అంటే పచ్చబొట్టు వేయించుకునే అంత పిచ్చి ఉంది. సో అలాంటిది అప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉండేవారు. సో అలాంటిది ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు మీరు కాంగ్రెస్ పార్టీకి రావాల్సి వచ్చింది? అంటే వాస్తవానికి కూడా నేను మొదటి నుండి తెలంగాణ వాదిని. 2001లో ఉద్యమం ప్రారంభమైతే 2003 నుంచి ఉద్యమంలో విరివిగా పోరాడాం, విరివిగా ఉండి తిరిగాం. దాంట్లో ఎటువంటి కార్యాచరణ అయినా ఉదయం 4 గంటలకు లేచి ఇంట్లోంచి వెళ్తే మళ్ళీ సాయంకాలం 7-8 గంటలకు. ఇక కొన్ని సందర్భాలలో ఏది నవంబర్ 28 కేసీఆర్ గారు 2009 నవంబర్ 28లో కేసీఆర్ గారు ఏదైతే దీక్షా శిబిరానికి వెళ్ళారో అక్కడి నుండి అసలు ఇంట్లో లేము. దాదాపుగా ఒక 30-40 డేస్ బైండ్ ఓవర్లు, పోలీస్ స్టేషన్ కేసులు, జైలుకి వెళ్ళడం ఇవన్నీ జరిగినాయి. కానీ ఈరోజు ఉన్న పరిస్థితిలో మంచికి ఎక్కడ కూడా స్థానం లేదని అనిపిస్తుంది. నా వాస్తవానికి కూడా నా గుండెలపైన పచ్చబొట్టు అనేది ఉంది. కానీ తెలంగాణ ఉద్యమం చేసే క్రమంలో చాలా కమిట్మెంట్ తోటి ఎటువంటి అపేక్ష లేకుండా చేయడం జరిగింది. కానీ కొందరు స్వార్థపరులు మా యొక్క ఉద్యమాన్ని వాడుకొని వాళ్ళు పైకి వచ్చిన తర్వాత మమ్మల్ని తొక్కేయడానికి ప్లాన్ చేశారు. ఇక అవన్నీ కూడా చాలా ఇబ్బందులు, కావాలని మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. అందువల్ల మేము ఆ పార్టీకి రాజీనామా చేసి ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మా గౌరవనీయులు మా జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మా ఆలేరు శాసనసభ్యులు బీర్లా ఐలయ్య గారి సమక్షంలో ఇక్కడే సైదాపూర్లో రేవంత్ రెడ్డి గారు అడ్రస్ చేసిన ఎన్నికల మీటింగ్లో మేము జాయిన్ కావడం జరిగింది. అటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా మమ్మల్ని అట్లనే నిశ్శబ్దంగా ఉండనిస్తే బాగుండేది. కానీ ఈరోజు భగవంతుడు లక్ష్మీనరసింహ స్వామి మాకు మంచిగా చేసిండు. వాళ్ళు చేసిన డిస్టర్బెన్స్లు కూడా తాను ఒకటి తలిస్తే దైవం ఇంకోటి తెలిసిందని మాకు మంచి జరిగేలా చేశారు. చాలా హ్యాపీగా ఉన్నాం. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవు, డిస్టర్బెన్స్లు లేవు. మా ఎమ్మెల్యే గారు కూడా ఏదంటే అది ఫ్రీడమ్ ఇచ్చి మీరు వర్క్ చేయండి, ప్రజలకు అందుబాటులో ఉండండి, ప్రజా సమస్యలపైన పోరాడని చెప్పే వ్యక్తి కాబట్టి వారి యొక్క సూచనల మేరకు వారి యొక్క ఆదేశానుసారం పనులు చేసుకుంటూ పోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. మున్సిపల్ చైర్మన్ గా ఉంటూ రాజకీయాల్లో మీరు చేసే అభివృద్ధి పనులు కాకుండా పర్సనల్ గా కూడా మీరు ఎన్నో సేవల్ని అందించారు. కరోనా టైంలో కానివ్వండి. సో అది కాకుండా మీ ఫౌండేషన్ తరఫున కూడా మీరు ఆర్గన్ డొనేషన్ అనేది సో చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకైతే నిజంగా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇలాంటి సేవలే అందరికీ ప్రజలకి అందించాలి ముందు ముందు అని చెప్పేసి అని మేము మా ఛానల్ తరఫు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా. నేను ఈ సింగరి స్టూడియో నుండి తెలియజేసేది ఏంటంటే సింగరి ప్రేక్షకులకు మనం
జీవించి ఉండంగా అనేక సమస్యలతో సతమతమై ఉంటాం కాబట్టి మన తదనంతరం మన కళ్ళు వేరే మనుషులను చూడాలి, వేరే ప్రపంచాన్ని చూడాలి, మన గుండె ఇంకో గుండెతో మాట్లాడాలంటే అన్ని దానాల కన్నా అవయవ దానం మిన్న మీరు కూడా మీ యొక్క అవయవాల్ని డొనేట్ చేసి ప్రతి ఒక్కరికి వేరొకరికి మన అవయవదానం అనేది ఒక మనిషి చేసే అవయవదానం 9 మందికి ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ఒకరం మన తదనంతరం ఇంకో 9 మందితో ప్రపంచం మీద ఉన్న ఇంకో మనిషితో మాట్లాడించే అవకాశం ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను. మీ సుధా హేమేందర్ గౌడ్, యాదాద్రి మున్సిపల్ చైర్పర్సన్.